వెల్కమ్ టు తెలుగింటి వంట. ఈరోజు బీట్రూట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎవరైతే నా వీడియో మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో. శుభ్రం చేసుకున్న బీట్రూట్ని ఇలా చెక్కు తీసి పెట్టుకోవాలి. చిన్నపిల్లలైనా కూడా బాగా ఇష్టంగా తింటారు. చాలా ఆరోగ్యానికి మంచిది. ఎవరికైనా కూడా రక్తం బాగా పడుతుంది. ఇలా చెక్కు తీసుకుంటున్న బీట్రూట్ ఇలాగవుతాయి. ఈ బీట్రూట్ వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ బీట్రూట్ హల్వా చేసి ఇలా తురుముకోవాలి. బీట్రూట్ తురుముకోవడం వల్ల బాగా నీట్గా ఉడుకుతుంది, బాగుంటుంది. ఇలా 2 కప్పులు బీట్రూట్ తీసుకుని 2 కప్పులు బీట్రూట్కి 1 కప్పు బెల్లం, 1 కప్పు పాలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యి 3 స్పూన్లు వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయించుకొని పెట్టుకుందాం. వేయించి పెట్టుకున్న నెయ్యిలో బాగా డ్రై ఫ్రూట్స్ బాగా వేపి బౌల్లో తీసి పెట్టుకుందాము. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని అవన్నీ బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత నెయ్యి మనము దాంట్లో మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిలో తురిమి పెట్టుకున్న మన బీట్రూట్ని దానిలో వేసుకొని సన్న సెగ మీద బాగా 10 నిమిషాలు బాగా నెయ్యిలో వేపుకోవాలి. ఎవరు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ నెయ్యిలో వేపుకున్న బీట్రూట్ని, పాలు, బెల్లము అంతా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి ఎవరు ఇష్టపడని వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. మనం పాలు కొంచెం తీసి పెట్టుకున్నాం కదా, ఆ పాలను కొంచెం యాడ్ చేసుకొని ఆ పాలు కొంచెం దగ్గర పట్టిన తర్వాత పాలల్లో ఉడుకుతుంది. ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత మిగిలిన పాలు ఉంటాయి కదా, అవి కూడా దానిలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఉడకనివ్వాలి. ఆ పాలల్లో బాగా ఉడికితే మంచి టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్టీగా ఉన్న ఇష్టపడని వాళ్ళు కూడా, పిల్లలైనా సరే బాగా మంచి స్మెల్ వస్తుందండి. బాగా ఉడికిన తర్వాత దానిలో దగ్గర పడుతుంది కదా, పాలల్లో నెయ్యిలో వేగిన తర్వాత బాగా ఉడికిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడ్డదాన్ని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఇలాగా దగ్గరకు వస్తుంది కదా, దగ్గరకు వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా ఉడికిందండి. పాలల్లో నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. మనం తురుము పెట్టుకున్న 1 కప్పు బెల్లాన్ని దాంట్లో వేసుకుందాం. వేసుకొని బాగా కలదిప్పుకొని దాంట్లో మళ్ళీ నీరు ఊరుతుంది కదా, ఆ నీరంతా పోయేదాకా బాగా కలదిప్పుకొని బెల్లంలో కూడా మళ్ళీ బీట్రూట్ ఉడకాలి. ఉడికేంత వరకు మళ్ళీ మనం మూత పెట్టుకొని ఇలాగ దగ్గర పడింది కదా, పాలల్లో ఉడికి పాలల్లో దగ్గర పడ్డది. ఇలా చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. నెయ్యి, బెల్లము, పాలు అన్నీ కలిపి బీట్రూట్ తోటి కూడా చాలా బాగా ఉందండి కలరు. మిగిలిన ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నవి సగం వేసేద్దాం. దీనిలో వేసిన తర్వాత దగ్గర పడింది. బాగా దగ్గర పడిన తర్వాత అయిపోయిందండి. ఇంకా హల్వా అయిపోయింది కాబట్టి ఇక మనము గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. బౌల్లోకి తీసి పెట్టుకొని మిగిలింది డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దాన్ని గార్నిష్ చేసుకుందాం. పైన వేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బీట్రూట్ హల్వా రెడీ. టేస్టీగా ఉండే ఈ బీట్రూట్ హల్వాని మీరు మీ ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో కానీ మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.